హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం కొత్త ప్లేస్ కదా, కొంచెం కొంచెంగా సెట్ అవుతున్నాం. ఫీవర్స్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ట్యాబ్లెట్స్ వాడుతూ కొంచెం కొంచెంగా అలా అలా కోలుకుంటున్నాం అనమాట. సో మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వైజాగ్లో నేను మా మమ్మీ డాడీతో గడిపిన అండ్ అలానే మా చెల్లి వాళ్ళ పిల్లలతో కూడా గడిపిన కొన్ని స్వీట్ మెమరీస్ని మన హోమ్ మేకర్ డైరీస్లో, కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్లో మీ అందరితో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో లైఫ్ అనేది చాలా బిజీ షెడ్యూల్గా మారిపోయింది. సో నేనైతే వైజాగ్ వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి 1 ఇయర్ అయిందనమాట. సో ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మా హస్బెండ్కి హాలిడేస్ ఉండవు, హస్బెండ్కి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉండవు. సో అలానే మెయిన్ ఫెస్టివల్ అయిన పొంగల్కి వద్దాము అంటే పొంగల్ టైంలోనే కరెక్ట్గా మా పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. జనవరి 3rd, 4th నుంచి స్టార్ట్ అవుతాయి. అలా జాన్ 16th వరకు అవుతాయి అన్నమాట. కరెక్ట్గా పొంగల్ కూడా అసలు అట్లీస్ట్ ఒక హాలిడే కూడా ఇవ్వరు, మెయిన్ ఫెస్టివల్ కదా అని చెప్పి కూడా ఇవ్వరు. సో ఆ హాలిడేస్ లేకపోవడం వల్ల ఏంటి అంటే మేము ఎగ్జామ్స్ టైంలో అసలు రావడానికి అవ్వదు కదా. సో అలా మాకు రావడానికే అవ్వేది కాదనమాట. ఎందుకంటే డార్జిలింగ్ స్టేట్ ఫెస్టివల్ అయితే పొంగల్ కాదు, సో అందుకని వాళ్ళు అసలు ఇవ్వరనమాట. సో ఇక్కడైతే నేను మా మమ్మీ ఆ రోజు మేము పోల్మాంబ టెంపుల్కి వెళ్ళి వచ్చాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఫ్రైడే, నేనైతే నాన్ వెజ్ తిన్నాను, నేను మా మమ్మీ నాన్ వెజ్ తిన్నాం అసలు. సో అందుకు మా మమ్మీ ఆ రోజు చికెన్, మటన్ అన్నీ కుక్ చేస్తున్నారు. నేను మా మమ్మీ కలిసి కుక్ చేస్తూ మా మమ్మీ దగ్గర కొన్ని టిప్స్ నేను నేర్చుకుంటూ, నా టిప్స్ మా మమ్మీకి చెప్తూ నేను చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెంగా. సో అలా చికెన్ ఫ్రైలో నా నా స్టైల్లో చికెన్ ఫ్రై నేను చేస్తూ ఉన్నాను. మా డాడీకి అయితే చికెన్ ఫ్రై ఏంటి ఈరోజు వెరైటీగా ఉంది, చాలా బాగుంది అని కూడా అన్నారనమాట. సో అసలు మా మమ్మీ అయితే అసలు కూర్చోరు. పని చేస్తూనే ఉంటారు. మా హస్బెండ్ అయితే నన్నెప్పుడు అడుగుతూ ఉంటారు, "మీ మమ్మీ చేసే పనిలో నువ్వు 50% చేస్తావా?" అని అంటారు. నేనంటాను, "నేను 5% కూడా చేయను" అని చెప్పి నేనైతే అగ్రీ అయిపోతాను. ఎందుకంటే నాకంత ఓపికే ఉండదసల. సో అంటే అంత పేషెన్స్‌గా, చాలా ఓపికగా చేసుకుంటూ పోతారు. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇంకా లంచ్ కోసమని నేను మా మమ్మీ రెడీ చేస్తున్నాం అనమాట. లంచ్‌లోకి ఏం రెడీ చేశారో అన్నది కూడా చూపిస్తాను. చికెను, మటను అన్నీ కూడా చికెన్ ఫ్రై చేశారు, మటన్ కర్రీ వండారు, రసం పెట్టారు, మునగాకు వేసి రసం పెట్టారు. మా మమ్మీ పెట్టిన రసం చాలా టేస్టీగా ఉంటది. నాకైతే అసలు ఆ టేస్ట్‌లో రసం పెట్టడమే రాదనమాట. చాలా చేస్తారు. నా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేస్తాను అనేది నేను మన ఛానల్‌లో ఒక రెసిపీ పెడతాను. తప్పకుండా చాలా టేస్ట్ బావుంటుంది. అది నేను రెసిపీ పెడతాను. సో ఈరోజైతే మా మమ్మీ, మేము ఉండేది చాలా తక్కువ డేసే ఉన్నాము వైజాగ్‌లో. డార్జిలింగ్ నుంచి వైజాగ్ వచ్చాం కదా, వెంటనే వెళ్ళిపోవాలి అనే ప్లాన్‌తోని, అంటే 2, 3 డేసే ఉందాము అని చెప్పి మేము అనుకోనొచ్చాం. యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల మేము ఒక 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాం. సో ఈరోజు లంచ్‌లోకి మా మమ్మీ ఏమేమి చేశారో మీకందరికీ చూపిస్తాను తప్పకుండా. సో ఇంకా అలా మా మమ్మీ నేను కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ, వంట చేస్తూ, ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ ఈ బాల్కనీ నుంచి రోడ్డు చూస్తూ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇదైతే. సో వైజాగ్‌లో అయితే విపరీతమైన ఎండలున్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి బాల్కనీ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుందనమాట. సో మనకంత ఎండ అనేది తెలీదు. చల్ల గాలొస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే మునగాకు ఒలుస్తూ మాట్లాడుతున్నా అనమాట. కష్ట సుఖాలు, అలా జరిగింది, ఇలా జరిగింది. 1 ఇయర్ అంటే ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ, అలా టైం పాస్ చేస్తూ, వంట చేస్తూ అలా టైం పాస్ చేస్తున్నాం అనమాట. మునగాకు ఒలవడం అయిపోయిన తర్వాత పెసరపప్పు, మునగాకు కూడా వండారు. అదొక స్పెషల్ రెసిపీగా చేశారు మా మమ్మీ. మునగాకు, పెసరపప్పు. ఇందులో మా చిన్నోడొచ్చి వాడి వేషాలు వాడు చూపిస్తున్నాడు. సో ఇదైతే మటన్ కర్రీ, తోటకూర ఫ్రై, పెసరపప్పు, మునగాకు, రసం,
రసం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది మా మమ్మీ రసం. ఎంత అన్నమైనా తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. చికెన్ ఫ్రై ఆల్రెడీ చూపించాను. ఇది వంకాయ ఫ్రై. ఇది యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇంటికెళ్తే తప్పకుండా మా మమ్మీ వంకాయ కూర అనేది వండుతారు. మా ఇంట్లో మా హస్బెండ్ గానీ, మా పిల్లలు గానీ ఎవ్వరూ వంకాయ అనేది తినరనమాట. అందుకోసమే నేను ఎప్పుడు వంకాయ కూర అనేదే వండను. నా ఒక్కదానికి ఎందుకు వేస్ట్ అయిపోతదని చెప్పి నేను వంకాయ కూర అనేదే వండను. సో, ఇది వైట్ రైస్. మా మమ్మీ అయితే తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో విచిత్రం ఏంటంటే డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా మేమందరం కూడా ఈ సెంటర్ టేబుల్ మీద ఫుడ్ అంతా పెట్టుకొని ఇక్కడే తింటాం అనమాట. ఎవరిమి కూడా హ్మ్, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినం. అసలు డైనింగ్ టేబుల్ ఉన్నాదంటే ఉన్నది అంతే. అంతే తప్ప కూర్చొని తినం. ఇక్కడ వడ్డిస్తున్నాను అనమాట. నేను వడ్డిస్తూ మా డ్యాడీ చిన్నప్పటి స్టోరీస్, కాలేజ్ మెమరీస్ ఇవన్నీ కూడా మా అందరితో షేర్ చేసుకుంటున్నారు. వాటి కోసం చెప్తూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే ఫినిష్ చేసాం. ఇక్కడైతే వీడియో అనేది మా పెద్దోడు షూట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఏమైందంటే మేము డార్జిలింగ్ నుంచి వైజాగ్ కారులోనే వచ్చాం కదా! సో, ఆ టైంలో మా పెద్దోడికి ఐ ఇన్ఫెక్షన్ అయిందనమాట. ఒక్క కన్నే ఇన్ఫెక్షన్ అయింది. వెంటనే వైజాగ్ రీచ్ అయిన వెంటనే మేము ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమన్నారు 3 డేస్‌లో తగ్గిపోతుంది. కంజక్టివైటిస్ ఏమో అని అన్నారనమాట. కానీ 3 డేస్ అయిపోయింది. ఒక్క కన్నుకే వచ్చింది. ఇంకో కన్నుకి రాలేదు. 3 డేస్ అయిపోయింది. అయినా కూడా అస్సలు తగ్గలేదు. కంటిన్యూస్‌గా వాటర్ కారుతూనే ఉంది. కన్ను ఇంత స్వెల్లింగ్ అయిపోయింది. సో, అందుకనే మ్యాక్సిమం వాడు ఈ షూట్స్‌లో ఎక్కడా కూడా కనిపించడు. వాడే తీస్తూ ఉంటాడు మాకు ఈ షూట్స్ అన్నీ. కానీ వాడు కనిపించడు. ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని తీసుకెళ్ళలేదు. డాక్టర్ అన్నారు ఎక్కువగా బయటని తిప్పొద్దని కూడా చెప్పారు. రెస్ట్‌లో ఉండాలి అని చెప్పారు. సో, అందుకు మేము వాడిని ఎక్కువగా తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. సో, తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే అప్పుడు మెడిసిన్ చేంజ్ చేసి ఇస్తే అప్పుడు తగ్గింది. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్. గిన్నెలు తోమడం అనేది నాకసలు ఇష్టం లేని పని. కానీ మా ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ ప్లేస్ ఏంటో నా ఫేవరెట్ అయిపోయింది. ఒక్క ప్లేట్ ఉన్నా కూడా వాష్ చేసి పెట్టేస్తున్నాను అన్నమాట. మా హస్బెండ్ అంటున్నారు, "ఏంటమ్మా ఎప్పుడు చూసినా నువ్వు ఈ ప్లేస్‌లోనే కనిపిస్తున్నావు. నీకు ఇక్కడ అంత నచ్చేసిందా ఈ వాషింగ్ ఏరియా? వాషింగ్ అంటేనే అంత దూరాన ఉంటావు. ఇక్కడేంటి ఇక్కడే వాషింగ్ చేసుకొని ఎప్పుడు ఇక్కడే కనిపిస్తుంది" అంటే నాకు అక్కడ అంటే ఫ్రెష్‌గా చల్ల గాలి తగులుతుందనమాట. సో, ఆ ఎండ వేడికి ఇంట్లో కన్నా నాకు ఆ ప్లేస్ నాకు చాలా నచ్చింది. సో, నేను ఎక్కువ అక్కడ ఎంజాయ్ చేస్తూ గడిపేదాన్ననమాట ఆ ప్లేస్‌నైతే. ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైమ్ అయితే అయిపోయింది. ఇంతలో మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నాం అని చెప్పి ఫోన్ చేశారు. అయితే స్వీట్ కార్న్ మా మమ్మీ స్వీట్ కార్న్ బాయిల్ చేసి మా అందరి కోసం స్వీట్ కార్న్ ఇస్తే మేమందరం స్వీట్ కార్న్స్ ఇంక తినేసి వాళ్ళు వస్తున్నారనేసి సరదాగా అని చెప్పి అనుకుంటే ఇంకా అప్పుడు చూడండి 3:30 అయింది. 3:30కి విపరీతంగా ఎండుంటే వీళ్ళిద్దరూ కలిసి బయటికెళ్ళి ఆడుకుంటాం అని అంటున్నారనమాట. నేనన్నాను, "వద్దు బయటికి చాలా ఎండుంది. కాసేపు పోయిన తర్వాత వెళ్దాం చల్లబడ్డాక" అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లోనే ఆటలు స్టార్ట్ చేశారనమాట. చిన్నపిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లోనే ఆడుతుంటే గోలొస్తూ ఉంటే ఇంక మనకు తీసుకెళ్తారు కదా బయటికి అనే కాన్సెప్ట్ అనమాట వీళ్ళిద్దరిది. నేను వద్దన్నానని మా మా చెల్లి వాళ్ళ బాబు, మా మింటూ ఇద్దరు కూడా ఒకటైపోయి వీళ్ళిద్దరూ నాకే పంచలేయడం స్టార్ట్ చేశారనమాట. "మీరేంటి మమ్మల్ని పంపించరు, ఆడుకోనివ్వరు, ఎండంటారు, సాయంత్రం అయితే గాలంటారు" అని చెప్పి ఏవేవో డైలాగ్స్ నాకు అంటున్నారనమాట. మా చెల్లి వాళ్ళ పాప మాత్రం క్వైట్‌గా నా పక్కనే కూర్చుందనమాట. పాపం అది మంచిది చాలా. వీళ్ళందరూ కూడా మంచివాళ్ళే. నేను సరదాగా అంటున్నాను. బయటికి తీసుకెళ్ళిపోవాలింక. అయితే స్నాక్స్ తినేయండి. అప్పుడు మనం సాయంత్రం వెళ్దాం. గ్రౌండ్‌కి తీసుకెళ్తారు. పెద్ద డ్యాడీ పడుకున్నారు కదా! తాతయ్య గారు కూడా పడుకున్నారు అని చెప్తున్నాను. అయినా కూడా చూడండి క్రికెట్ స్టైల్‌లో ఆడుతున్నారు బ్యాడ్మింటన్‌ని. వెళ్ళిపోవాలి. అన్ని ఆటలు ఒక్కరోజే ఆడియాలి. బ్యాడ్మింటన్, క్రికెట్ అన్నీ ఒక్కసారే. సో, ఇంక వీళ్ళ బాధ భరించలేక ఇంక సాయంత్రం బయటికి తీసుకొని వెళ్ళాం అనమాట. పిల్లలతో ఆడడం అనేది ఒక మ్యాజిక్ వరల్డ్‌లోకి వెళ్ళినట్టే. పిల్లల ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది కదా! అది ఇండోర్ గేమ్ అయినా, అవుట్‌డోర్ గేమ్ అయినా మనం వాళ్ళతో చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మేము బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో క్రికెట్ ఆడడానికి వచ్చాం అనమాట. సో, బాస్కెట్‌బాల్ ఆడుతుండగా
బాస్కెట్ బాల్ లేవా అని ఇక్కడ కొడతాడనమాట. క్రికెటే ఉంటాయి వీళ్ళ ఆటలన్నీ కూడా. మనం వాళ్ళతో గడిపిన ప్రతి సమయం, ఆడిన ఆటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మనందరం చాలా టైంని చాలా మిస్ అవుతున్నాం అనమాట. మనకే కాదు వాళ్ళకి కూడా చాలా మెమరీస్‌ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. రేపొద్దున్న వాళ్ళు వాళ్ళ పిల్లలతో చెప్పుకోవడానికి కూడా కొన్ని మెమరీస్ అనేవి ఉండాలి కదా! మేము మా పిల్లలతో కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. పిల్లల కోసమే కాదు మన కోసం కూడా మనకి ఉండే టెన్షన్స్ చాలా ఉంటుంది. చాలా ఉంటాయి. ఆ టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ అయినా దొరకాలి అంటే మనం కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. తప్పదు. మీరు కూడా కుదిరితే పేరెంట్స్‌తో అలానే పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి చూడండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలందరికీ. మీరందరూ కూడా పిల్లలందరితో టైం స్పెండ్ చేసి కాస్త క్వాలిటీ టైంని మీ డైరీస్‌లోకి వేసుకోండి. హ్మ్. డే ఈ వీడియో నచ్చింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ అలాగే నా వీడియోస్‌కి చాలామంది మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.